ఫ్రెండ్స్ ప్రివ్యూడ్ అయితే చూసారు కదా, సింగిల్ ఫోటోతో ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం వల్ల మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించండి, చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ప్రివ్యూడ్ అయితే చూసారా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకున్నాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మీకు వెబ్సైట్ ఉంటుంది, నేను హోమ్ స్క్రీన్లో నుంచి చూపిస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్ కింద వెబ్సైట్ లింక్ ఇచ్చేసినాను. ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్ ఇలా క్రోమ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వచ్చేసింది అనేది అప్లోడ్ ఇమేజ్ కనపడుతుందో అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఇలా అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసుకొని ఏ ఫోల్డర్లో ఉన్నదో ఆ ఫోల్డర్లో ఇమేజ్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఇమేజ్ యాడ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అప్లోడ్ అవుతుంది. ఇలా కొంచెం నెట్వర్క్ అనేది అడుగుతుంది. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా డౌన్లోడ్ కనపడుతుందా, ఇలా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అనేది ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ అలైట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ అలైట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో అనేది యాడ్ చేసేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అని ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. లాస్ట్ వీక్ మా దగ్గరికి యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. ఇలా టైల్స్ అని సెర్చ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. టైల్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ అనేది సైజ్ అనేది ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఇలా తక్కువ చేసుకున్న తర్వాత బార్డర్ అని షాడోలోకి వెళ్ళొచ్చి ఇలా షాడో అనేది సరిగా ఇది ఎనేబుల్ చేసేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత వైట్లో పెట్టేసుకోండి. వైట్లో పెట్టేసుకొని ఒక 8% పెట్టేసుకోండి. ఇలా 8% పెట్టేసి ఇంకా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకోండి. పర్ఫెక్ట్ ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా మేము క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్లోకి వచ్చేసేయండి. ఇలా టైల్స్లోకి వచ్చేసి ఇక్కడ మిర్రర్ కింద ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఇది అనేది ఎనేబుల్ చేసేసేయండి. ఇలా ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనబడుతుంది. ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈడో కీ ఫ్రేమ్ లాస్ట్కి ఓకే కీ ఫ్రేమ్ ఇచ్చేసేయండి. ఇలా కీ ఫ్రేమ్ ఇచ్చేసి మైనస్ చేసుకోండి. ఇలా మైనస్ ఇలా మీకు ఎంత కావాలంటే అంతా ఇలా మైనస్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మైనస్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మళ్ళీ ఒక షేప్ తీసుకునండి. రెక్టాంగిల్ షేప్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ వచ్చేసి ఇలా ఈ రెక్టాంగిల్ షేప్ అనేది లాస్ట్ బీక్ మన దగ్గరికి యాడ్ చేసేసి ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మళ్ళీ కలర్ ఈడ పక్కన ఇలా సింబల్ కనపడుతుంది. ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ పడుతుంది. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇది లైన్ అనేది ఇలా సెంటర్లో తెచ్చేసేయండి. ఇలా సెంటర్లో ఇలా పెట్టేసి మళ్ళీ ఇక్కడ వైట్ ఉంటుంది, వైట్ అనేది ఇలా రిమూవ్ చేసేసేయండి. ఇలా రిమూవ్ చేసేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో, మీకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకుని ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకునండి. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది సైజ్ తక్కువ చేసుకుని ఇలా పెట్టేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రెక్టాంగిల్ షేప్ అనేది ఈ ఇమేజ్ అనేది ఈ టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ రెక్టాంగిల్ షేప్ కానీ ఇలా పెట్టేసేయండి. టెస్ట్ కిందకి ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా పెట్టేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మీకు సారీ గైస్, ఇలా మీరు రిమూవ్ చేసుకున్నారు కదా ఆ ఇమేజ్ అనేది యాడ్ చేసేసేయండి. ఈ ఇమేజ్ యాడ్ చేసేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో కొంచెం సైజ్ అనేది ఇలా పెంచుకోండి. ఇలా పెంచుకొని అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ రెక్టాంగిల్ షేప్ కొంచెం గ్రీన్ కలర్లో కొంచెం ఇలా పైన పెట్టేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా చేసుకొని ఈ ఇమేజ్ అనేది లాస్ట్ పీక్ మన దగ్గరికి యాడ్ చేసుకోండి. లాస్ట్ పీక్ మన దగ్గరికి యాడ్ చేసుకొని మళ్ళీ ఈ టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు యాడ్ చేసినారు కదా రిమూవ్ చేసిన ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా ఫ్లిప్ అని టైప్ చేయండి. ఇలా ఫ్లిప్ అని టైప్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ మీద క్లిక్ చేసుకొని 90 డిగ్రీస్ అనేది చేసేసుకోండి. ఇలా 90 డిగ్రీస్ అనేది ఇలా 90 డిగ్రీస్ పెట్టేసి కొంచెం ఎండ్ అనేది ఇలా పెంచుకునండి. ఇలా ఎండ్ అనేది ఇలా తగ్గించుకోండి. ఇలా తగ్గించుకున్న తర్వాత ఫిదర్ అనేది కొంచెం
పెన్ చేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పిదర్ పెన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ తీసి మళ్ళీ ఒక షేప్ తీసుకురండి. ఇలా ఒక షేప్ తీసుకొని ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ షేప్ అనేది ఇక్కడ పెట్టేసేయండి, కింద ఇలా పెట్టేసేయండి. ఈ షేప్ అనేది లాస్ట్ బిగ్ మన దగ్గరికి యాడ్ చేసేసి ఈ టెస్ట్ కిందకి ఇలా పెట్టేసేయండి. ఇలా టెస్ట్ కింద పెట్టేసుకొని మళ్ళీ ఆ షేప్ మీద క్లిక్ చేసి కలరం ఫీల్లోకి వచ్చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్లాక్ ఉంది, బ్లాక్ అనేది ఇలా కిందకి వచ్చేసి వైట్ అనేది ఇలా పైన పెట్టేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కొంచెం ఈ బ్లాక్ ఈ వైట్ ఇలా పెట్టేసేయండి. అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోండి. వైట్ అనేది రిమూవ్ చేసేసేయండి. ఇలా వైట్ రిమూవ్ చేసేసి ఈ కలర్ అనేది మీరు ఏ కలర్ అయినా ఏదైనా పెట్టేసేయండి. నేను బ్లూ పెట్టేస్తున్నా, మీరు ఏ కలర్ అయినా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మళ్ళీ ఇలా అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసేసుకునండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ టెస్ట్ ఉంది, టెస్ట్ మీద క్లిక్ చేసి ఇలా కన్ను సింబల్ ఉంటుంది, కన్ను సింబల్ అనేది ఎన్నుబుల్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు నేమ్ అనేది ఎడిట్ చేసుకున్నారంటే ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి మీరు ఇలా రిమూవ్ చేసేసుకుని మీరు ఎవరి నేమ్ అయినా యాడ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. మీకు ఇలా కావాలంటే ఇలా ఇచ్చేస్తాను, ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే ఇలా ఫుల్ ప్రాజెక్ట్ కానీ ఇచ్చేస్తాను. మీకు 2 ఇచ్చేస్తుంటాను. మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ చేసుకొని ఇలా ఎడిట్ చేసుకునండి. ఇలా అన్ని ఫొటోస్కి ఇలా చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.